హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు డైరీస్. ఇది ఈవినింగ్ 4 నుండి నైట్ వరకు వ్లాగ్ అనమాట. ఆ టైం నుంచి ఎక్కువ వర్క్ నేను ఈ టైంలోనే చేస్తాను. ఎక్కువ వర్క్ ఇదే టైంలో అవుతుంది. నేను లేచేసరికి లేట్ అవుతుంది కదా. సో అలాగా వాసంతి వాళ్ళ ఇంటికి వచ్చాం. పైన ఇల్లు కడుతున్నారు. కింద పిచ్చి పిచ్చిగా ఉంది. ఎందుకు పిచ్చి పిచ్చిగా ఉంది అంటే పైన చాలా వర్క్ జరుగుతుంది కదా. అక్కడ ఉన్న అడ్డలు మొత్తం కిందనే పెట్టారనమాట. వాసంతి దగ్గరికి వచ్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఓపెన్ వీడియో తీస్తుందంటే చూడు ఎట్లా డ్రెస్ వేసుకున్నావే. నేనే నైట్ డ్రెస్ వేసుకొని తిరుగుతున్నా. ఎలా పట్టాలో తీస్తారు అసలు వీడియోస్ ఎక్కడైనా సడన్ సర్ప్రైజ్ ఇచ్చుకుంటూ. నువ్వు ఇంకా ప్రశాంతంగా వచ్చావు. ఇప్పుడు నా డోర్ కానీ నైట్ వేసుకొని ముడి పెట్టుకొని ఉంటా కమ్మగా. టైం అయింది, స్కూల్ టైం. ఇవ్వు ఇస్తా, ఇవ్వు తీసుకెళ్తా. ఇంకా తీయలే. సరే వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడే. స్టోన్స్ అతికిలేదే దేనికి? కుట్టినాక అంతకిచ్చుకోవచ్చులే. ముందు నేను ముందు ఇస్తాలే, కొంచెం ముందు ఇస్తాలే నీకు వచ్చేకండి. ఎందుకంటే ముందు అంటిస్తే కుట్టడానికి కూడా బాలమ్మనా లేదు, అడుగు ఒకసారి. అలా ఉండే అనమాట మా డిస్కషన్స్. నేను బ్లౌజ్ వాళ్ళ అత్తయ్యది తీసుకెళ్ళి ఇచ్చాను. కింద సిమెంట్, ఇసుక అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ పైన 3 BHK కట్టుకుంటున్నారు. ఈ ఇల్లు మొత్తం వాళ్ళదే. చాలా పెద్ద ఇల్లు అనమాట. అంటే ప్లేస్ చాలా పెద్దది. ఈ సిటీస్ లో ఇంత పెద్ద ప్లేస్ ఉంటే కొన్ని క్రోర్స్ లో ఆస్తులు ఉన్నట్టే. వాళ్ళు దిష్టి పెట్టదు మా వాసంతికి. పైన ఇల్లు కడుతున్నారు అనమాట. 2nd floor లో శాన్విని తీసుకోవడానికి వచ్చేసాను. ఎందుకంటే శాన్వి స్కూల్కి వెళ్తాం కదా, స్కూల్కి వెళ్ళే దారిలోనే వాసంతి వాళ్ళ హౌస్. ఈ కూల్ డ్రింక్స్ చూడగానే సోడా అనమాట. ఇది చూడగానే శాన్వి గోల్ గోల్ చేస్తుంది. ఎప్పుడైనా ఒకసారి కొనిస్తా, కానీ ఎప్పుడైనా ఒకసారి అయినా కూడా ఏదో దాన్ని చూస్తేనే భయం వేసిద్ది. ఇప్పుడు అంతా ఎంత భయంకరంగా ఉన్నాయి కెమికల్స్ అవన్నీ కదా. లంచ్ బ్యాగ్ అక్కడ పెట్టేసి వచ్చేసింది. నేను అదే చెప్తున్నా, కూల్ డ్రింక్ దాంట్లో పడి, సోడా దాంట్లో పడి, లంచ్ బ్యాగ్ కూడా మర్చిపోయిందంటే మా మమ్మీకి ఇస్తే తీసుకోవట్లేదండి అని చెప్తుంది వాయిస్. ఇప్పుడు మళ్ళీ వాసంతి దగ్గరికి వచ్చేసాను రిటర్న్ లో. ఎందుకంటే పికప్ చేసుకోవాలన్నమాట బ్లౌజెస్ కొన్ని. మీరందరికి ఇలాగే పికప్ చేసుకొని డెలివరీ ఇస్తారా అనుకుంటారేమో. లేదు లేదు, అసలు కాదు. దారిలో అయినా కూడా నేనేం డెలివరీ ఇవ్వను, పికప్ ఏం చేసుకోను. కానీ కొంతమందికి పికప్ మాక్సిమం ఏమి ఉండదు, వాళ్ళే ఇస్తారు. బట్ డెలివరీ అప్పుడు మాత్రం కొంతమందికి నేనే డెలివరీ ఇస్తాను అనమాట. అంటే ఈయనని పంపించడం కానీ అట్లాగా సంథింగ్. ఎందుకంటే కొంతమంది లేడీస్ కి చిన్న పిల్లలు ఉంటారు, అవి ఫంక్షన్ అర్జెంట్ ఉంటాయి. ఒక్కొక్కసారి నా వల్ల లేట్ అయిపోతూ ఉంటుంది. వాసంతి కూడా ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంది, అదే చేస్తుంది అనమాట వర్క్. సో వాసంతి ఎంబ్రాయిడరీ చేసినవి అన్ని నేనేం స్టిచ్ అయ్యాను. బట్ కొంతమంది కస్టమర్స్ స్టిచ్చింగ్ కూడా కావాలి అంటారు కదా. ఇప్పుడు ఏంటంటే మెయిన్ గా స్టిచ్చింగ్ లేకపోతే కొంచెం ప్రాబ్లం వస్తుంది ఓన్లీ ఎంబ్రాయిడరీకి. అందుకే కొంచెం అర్జెంట్ ఉన్నా కూడా మాక్సిమం నేను చేయగలిగినంత నేను చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ఇచ్చాను కదా బ్లౌజ్, ఈ మధ్య అన్నమాట. వాళ్ళ అత్తయ్య, వాసంతి వాళ్ళ అత్తయ్య. మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది వీళ్ళకి. కాకపోతే ఈ కింద హౌస్ అనేది చాలా ఓల్డ్ హౌస్ అనమాట. అంటే 20-25 years బ్యాక్ అనుకోండి. ఇంకా ఇప్పుడు పైన ఇల్లు కడుతున్నారు కదా, ఆ తర్వాత ఇవన్నీ చేస్తారేమో. ఇది ఏం చేసుకుందంటే వాసంతి మెషిన్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఉంచుకుంది. ఇప్పుడు వాసంతి వాళ్ళు ఫ్యామిలీ ఏమో 1st floor లో ఉంటారు. నెక్స్ట్ అది వచ్చిన తర్వాత ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత 2nd floor కి వెళ్ళిపోతారు. 2nd floor లో కూడా 3 BHK లో మరి ప్లాన్ చేస్తారేమో. ఇవన్నీ కూడా తెలియదు నాకు. కిందంతా రెంట్కి ఇచ్చేసుకొని చేస్తారేమో. సారీస్ తీసుకొచ్చింది, అవే కొత్త కలెక్షన్ వచ్చిందంటే చూస్తున్నా. కింద పడిపోయింది కదా, అప్పుడు నేను చూసుకోలేదు. నా కొత్త ఫోన్ కూడా కింద పడిపోయింది. నాకు 2 phones ఉంటాయి అనమాట. ఒక బిజినెస్ కోసం, యూట్యూబ్ స్టార్ట్ చేశాక తీసుకున్న బిజినెస్ వాట్సాప్ నంబర్ కోసం. అది కింద పడిపోయింది. అబ్బా ఫుల్ ఏడుపు వచ్చింది దాన్ని చూడంలోనే. ఇప్పుడు దాన్ని చేపియాలి మళ్ళీ. అంటే ఓన్లీ కింద పడ్డం కాదు, స్క్రీన్ పాడైపోయింది అనమాట. స్క్రీన్ వేయించాలి. 1 year, జస్ట్ 1 year అయ్యింది. ఇక్కడ కలెక్షన్ అంతా చూపిస్తున్నా. ఇవి పట్టు సారీస్ ఇంతకు ముందు తెచ్చేవి కాదనమాట, సెమీ పట్టులో. బట్ ఇప్పుడు తీసుకొస్తుంది. 2000 స్టార్టింగ్ అంట. 2000-2500 సారీస్ అన్ని కూడా తక్కువ మార్జిన్ పెట్టి అమ్మేస్తున్నాను అని చెప్పింది. చాలానే ఉన్నాయి. అంటే కలర్స్ ఎప్పుడు ఉండే కలర్స్ కాకుండా కొంచెం పేస్టల్ అండ్ కొంచెం నిండు కలర్స్ లో. ఇక్కడ కింద బార్డర్ వచ్చేసరికి కొంచెం డార్క్, పైన సారీస్ వచ్చేసరికి పేస్టల్ కలర్స్. డెడ్లీ కాంబినేషన్స్ అండి అవన్నీ. చాలా బాగుంటాయి. వర్క్ వేస్తే బ్లౌజ్ డార్క్ గా ఉండాలి. అండ్ దాని మీద వేసిన థ్రెడ్ అనేది పేస్టల్ కలర్ లో ఉంటే చాలా బాగుంటది. అదే చెప్తున్నా నేను. నాకు మొన్న చెప్పొచ్చు కదా, నేను అనవసరంగా షాపింగ్ వాళ్ళకి వెళ్ళి ఈయన అడుక్కో మరి కష్టపడి వెళ్ళానని చెప్పా. అండ్ డ్రెస్సెస్ అన్ని ఉంటాయి. ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది. నేను అదే చెప్తున్నా, ఇది నా సైజు సరిపోతుందా సరిపోదు. నాకు హిప్ ఉంటది కదా, హిప్ దగ్గర టైట్ అవుతున్నాయి అనమాట. కానీ కలెక్షన్ మధ్యలోనే నా 2nd phone కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అందుకే సగం వీడియోస్ చూపించలేదు. బట్ ఆల్ కలెక్షన్స్ ఉంటాయి.
బడ్జెట్లోనే వస్తాయి. మీరు కాంటాక్ట్ అవ్వాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను, నాకు మీరు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, నేను తనది బిజినెస్ వాట్సాప్ నెంబర్ ఇస్తా, కాంటాక్ట్ అయిపోవచ్చు. చింతల్లో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా చూసుకొని తీసుకెళ్ళొచ్చు. బయట దానికైనా కూడా పిక్స్ అవన్నీ షేర్ చేస్తారు. వచ్చిన తర్వాత కాఫీ తాగినమ్మటే ఒక్కొక్కసారి ఇంతే ఏదో ఒకటి తింటూ తాగుతూ ఉంటాను. కాఫీ టీలు అయితే ఒక్కొక్క రోజు 4-5 టైమ్స్ తాగుతా. ఒక్కొక్క రోజు అంటే తక్కువ పని ఉందనుకోండి, అంటే నిదానంగా స్టిచ్ చేస్తున్నాను అంటే 4-5 కాఫీలు టీలు తాగుతా. ఏదైనా సరే 4-5 టైమ్స్ తాగుతా. బట్ వర్క్ చాలా హెవీగా ఉంది, చాలా బిజీగా ఉందంటే మార్నింగ్ నేను లేచినప్పుడు తాగింది తప్ప ఇంకా మళ్ళీ తాగను. దాని మీదకు మనసు పోదు, హడావిడిగా ఉంటుంది కదా. ఇప్పుడు నేను వేస్తున్న ఈ వర్క్ అయితే మాత్రము కావ్య వాళ్ళది. మన షాప్ కి వచ్చిన ఫస్ట్ కస్టమర్, నేను ఆల్రెడీ షార్ట్ లో చూపించా కదా, అదే వర్క్ వేస్తున్నాను అనమాట. అది అయిపోయింది. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను కదా సారీ, ఇది కొంచెం అర్జెంట్ గా ఉంది, కొంచెం కదా బాగానే అర్జెంట్. సింగిల్ డే లో వేసి స్టిచ్ చేసి మరి ఇచ్చాము. ఈ సింగిల్ డే వర్క్స్ అన్ని కూడా చాలా టఫ్ గా అనిపిస్తుంది అనమాట కొంచెం, ఎందుకంటే క్లాత్ వాళ్ళనే తెచ్చుకోమని చెప్పా. అందుకనే పట్టు క్లాత్ అనేది మీరు తెచ్చుకోండి, లైనింగ్స్ అవన్నీ కూడా. ఒకదాని కోసం పరిగెత్తుకుంటా ఈయన్ని పంపించడమో నేను వెళ్ళడమో కుదరదు, మీరు తెచ్చుకోండి అని చెప్పాను. తీసుకొచ్చారు వాళ్ళే వెళ్ళి. ఇంకా వాళ్ళే వస్తే అప్పటికి స్టిల్ ఇప్పుడు అంటే వర్క్ నిదానంగా వేయడానికి లేదు. కొంచెం థ్రెడ్ తగినా కూడా టక్కన వెళ్ళి మనం ఎంత అర్జెంట్ స్టిచ్చింగ్ లో ఉన్నా కూడా ఫాస్ట్ గా వెళ్ళి పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట. సో అలా ఉంటుంది. అందుకే మాక్సిమము అట్లీస్ట్ 1 వీక్ ఉండేలాగా చూసుకోమని చెప్తాను ఎవరినైనా కూడా. కొన్ని అయితే కొంచెం ఎక్కువైతే మాత్రం ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటా. యాక్చువల్గా ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న ఈ బ్లౌజ్ అయితే ఫస్ట్ టైం కస్టమర్, కానీ తనని తీసుకొచ్చింది మాత్రం చాలా రెగ్యులర్ కస్టమర్ అనమాట. సో తన మాట మేరకు ఒకటి. అండ్ సెకండ్ థింగ్, నాకు కూడా ఎంబ్రాయిడరీ మాక్సిమమ్ రిజెక్ట్ చేయను అనమాట. మాక్సిమం ఎంబ్రాయిడరీ శారీ ప్రీ ప్లీటింగ్ అనేది నేను చాలాసార్లు రిజెక్ట్ చెయ్యను. ఎందుకంటే ఎంబ్రాయిడరీ ఏంటంటే కొంచెం తక్కువ వర్కే ఉంటుంది కదండి మనకి, ఈ స్టిచ్చింగ్ తో కంపేర్ చేస్తే కటింగ్ వీటన్నిటికి కూడా. బట్ అమౌంట్ కూడా కొంచెం సేవ్ అయినట్టు ఉంటుంది, అందుకని మాక్సిమం. ఇంకొకటి ఏంటంటే ఈయన కూడా హెల్ప్ చేస్తాడు ఎంబ్రాయిడరీలో. అయితే నేను ఒకసారి ఫిట్ చేయనక్కర్లేదు, ఈయనే ఫిట్ చేస్తాడు. నేను ఎక్కువ బిజీ ఉన్నా అంటే, ఈయన ఇంట్లో ఉన్నాడు అంటే నైట్ టైంలోనే ఎక్కువ వర్క్ చేస్తా కదా, ఈయన ఉన్నప్పుడు ఈయనే ఫిట్ చేస్తాడు. నేను వెళ్ళి డిజైన్ సెట్ చేశానంటే థ్రెడ్ తగ్గినప్పుడు కానీ అట్లా ఈయనే చూసుకుంటారు. అండ్ ఈ ఫ్రేమ్ పెట్టడం కూడా ఆయన పెడతారు. యాక్చువల్లీ ఇంతకు ముందు అంతగా రాకపోతుండే అనమాట. బట్ మొన్న ఈ మనకి కిడ్నీ ఇంజురీ ఎప్పుడైతే అయిందో అప్పుడు కొంచెం బెడ్ రెస్ట్ లో ఉన్నప్పుడు ఇది చాలా గట్టిగా ఉంటాయి అనమాట, చాలా గట్టిగా ఒత్తాలి దాన్ని. సో వద్దు అని చెప్పి పాపం బాగా అయిపోయాడు బిడ్డ. అప్పుడు మాత్రము వద్దు నేనే పెడతా అని చెప్పి అప్పుడు పెట్టాడు, నాకు ఒకసారి చూపించు పెడతా అని. బట్ అది బాగా యూజ్ అయింది నాకు ఇప్పుడు. ఇంతకు ముందు ఏంటంటే నేను ఫ్రేమ్ పెడితే థ్రెడ్ తెగినప్పుడు అలా చూసుకుంటూ ఉండేవాడు అనమాట. ఇప్పుడైతే ఫ్రేమ్ కూడా పెట్టేస్తున్నాడు. నిదానంగా డిజైన్ సెట్ చేయడం కూడా నేర్పించాలి. డిజైన్ సెట్ చేయడం ఒకటి, ఏంటంటే కలర్ కాంబినేషన్స్ అవి కంపల్సరీగా నేనే సెట్ చేయాలి. సో అట్లా చేస్తున్నా. ఇక్కడ పింక్ సారీ అయినా కూడా నేను కలర్స్ ఏం పెట్టలేదు, ఓన్లీ జరీ తోటే వేసాను అనమాట వర్క్. ఎందుకంటే ఇప్పుడు నేను వేస్తుంది కోలం డిజైన్. సో కోలం డిజైన్ కాబట్టి కోలం డిజైన్ లో మాక్సిమం కలర్ ఉంటే చాలా బాగాలేదు. నేను ఒకటి వేసాను, నాకు ఎందుకు అంతగా నచ్చలేదు. అది వాళ్ళ రిక్వైర్మెంట్ అనమాట, ఇక్కడ ఈ కలర్ రావాలి, డాట్స్ ఈ కలర్ రావాలి ఇది అని. సో అలా వేసాను, బట్ నాకు అవ్వలేదు. బట్ మంచిగా సెట్ చేశానా అనుకున్నా. ఇంకా నేను స్టిచ్చింగ్ ఏదైతే చేశానో అవి తీసుకొని ఆంటీ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ ఆంటీ అంటే మీకు తెలిసే ఉంటుంది, మేము రెంట్కున్నాం కదా. సో ఆ రెంటెడ్ హౌస్ ఓనర్ అనమాట. నేను చాలా సార్లు చెప్పుంటా, మాకు అంటే ఒక ఓనరు అండ్ ఒక రెంటెడ్ కి ఉన్న వాళ్ళకంటే కూడా ఎక్కువ బాండింగ్ ఉంటుంది. అలా ఉండదు మా బాండింగ్, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఒక మదర్ అండ్ డాటర్ లానే ఉంటుంది అనమాట. తను చాలా బాధ్యతగా తీసుకుంటారు ఆంటీ కూడా, నేను కూడా చాలా బాధ్యతగా తీసుకుంటా. కిందికి రాగానే ఇక్కడే షాప్, జస్ట్ అపార్ట్మెంట్ కిందకు దిగగానే షాప్ ఉంటుంది. షాప్ కి అవతల ఆంటీ వాళ్ళ ఇల్లు. మధ్యలో నేను ఆన్లైన్ కస్టమర్స్ కి అయితే తెలిసి ఉంటుంది, మధ్యలో ఒక 6 హౌసెస్ ఉంటాయి డిఫరెన్స్, అంతే. సేమ్ రోడ్ లోనే. అసలు నాకు ఈ ఇంటిని చూడగానే అబ్బా ఎంత నీట్గా ఉంది అనిపించింది. ఫస్ట్ మిస్ అవుతున్న ఫీలింగ్ కంపల్సరీగా ఉంటుంది. నేను ఉన్నప్పుడు కూడా నాకు చాలా బాగుండేది, ఇట్లా కింద ఓపెన్ గా ఇలా ఈ ఓపెన్ ప్లేస్ నాకు చాలా నచ్చేది. అండ్ ఎంత నీట్గా ఉందో కదా, నేను ఉన్నప్పుడు ఉండేది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కదా, పిచ్చిగా ఉండేది. ఎందుకంటే నమ్మిషన్ బట్టలు అవన్నీ. బట్ నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళకి అవయం ఉండవు కదా. ఇప్పుడైనా కూడా ఈ ఫ్లాట్లు అయినా కూడా
నార్మల్‌గా ఓన్లీ హౌస్ ఉండే వాళ్ళకైతే ఏముండదు. బట్ మనకి అన్ని పిచ్చి పిచ్చిగానే ఉంటది. ఎందుకంటే ఇంటి నిండా బట్టలే ఉంటాయి. బట్ మన బిజినెస్ అది, మన వర్క్ అది, మనం ఇల్లు కొనుక్కోవడానికి రీజనే అది కాబట్టి మనం ఫీల్ అవ్వకూడదు. ఆంటీ దగ్గరికెళ్ళమ్మా ఇది ఎళ్దాం పదా అంటున్నాడు. రావట్లేదు ఆంటీ దగ్గరికి. అందుకని స్విచ్ ఏపిస్తుంటే అప్పుడు ఎళ్ళాడనమాట కాలింగ్ బెల్ నొక్కడానికి. ఎళ్లి ఏదో స్వీట్ పెట్టింది. స్వీట్ పెడుతుంటే అప్పుడు కాముగా కూర్చున్నాడు. అసలు ఇంతకుముందు ఎప్పుడు ఆంటీ దగ్గరే ఉండేవాడు. అదే ఫీల్ అవుతుంది ఆంటీ. ఏంటి వీడు ఇంత మారిపోయాడు, అసలు రావట్లేదు, ఊరికే ఇంటికెళ్దాం అంటున్నాడు అది ఇది అని. ఏదో సీరియల్ చూస్తున్నా. ఏ సీరియల్లో తెలిస్తే కామెంట్ చేసేయండి. ఈ సీరియల్ నాకు తెలీదు. వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ స్టిచ్ చేయాలి. ఇప్పుడు నేను చేస్తున్న ఈ బ్లౌజ్‌కొచ్చేసేసి పైపింగ్ దొరకలేదు. ఐ మీన్ నేను యాక్చువల్‌గా ఇది ముందు డేనే కుట్టాను. బట్ ఏంటంటే పైపింగ్ క్లాత్ నాకు డౌట్ వచ్చింది. దీనికి అసలు ఏ పైపింగ్ ఎయ్యాలి అనేది తనని అడుగుదాము, ఆ బ్లౌజ్ ఇచ్చిన అమ్మాయిని అడుగుదాము అని ఆపి పక్కన పెట్టాననమాట. తను ఏం చెప్పిందంటే గోల్డే వేయమంది. శారీలో గోల్డ్ ఉందేమో, శారీ నా దగ్గర లేదు. అందుకనే నేను బట్ నాకేస్తున్నప్పుడు కొంచెం డౌటే ఉంది. ఏందబ్బా కొంచెం హార్డ్‌గా అనిపిస్తదేమో గోల్డ్ అంటే, తను సరే దాన్ని గోల్డ్ ఎయమంది కాబట్టి గోల్డే వేసి స్టార్ట్ చేశా. అండ్ కస్టమర్ డెలివరీస్‌కొచ్చే వరకు నేను అందరికీ డెలివరీ ఇవ్వను. ఎయిదర్ నా వల్ల మిస్టేక్ ఉండాలి, లేదంటే కొంచెం వాళ్ళు ఏదైనా ప్రాబ్లమాటిక్‌గా ఫేస్ చేస్తుంటే వాళ్ళ హస్బెండ్స్ అలా సపోర్ట్ లేకపోతే వాళ్ళ దగ్గరికి పంపిస్తా పర్లేదని. పొగరుగా బిహేవ్ చేసే వాళ్ళకి మాత్రం అస్సలు పంపించననమాట. నేను కూడా అదే డిగ్నిటీ మెయింటైన్ చేస్తా. ఎందుకంటే మనం చాలా తగ్గి అయితే ఉండలేను నేను కూడా. బట్ మంచిగా ఉండే వాళ్ళకి మాత్రం నేను మంచిగానే ఉంటాను. కొంతమంది ఏంటంటే చాలా హై లెవెల్ ఉంటారు. వాళ్ళకి మాత్రం మాక్సిమం నేను టైలర్‌కి, కస్టమర్‌కి మధ్యలో ఏ బాండింగ్ ఉంటదో అదే ఉంటది. బట్ ఎవరో కొంతమందే ఉంటారు అలాగా. మిగతా అందరూ కూడా చాలా ఫ్రెండ్స్. లత మసాలా వడ చేసింది. ఆంటీ దగ్గరికెళ్ళా కదా! ఆంటీ ఆనుకునే ఉండే ఇల్లే కదా లతది. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసుంటది. ఇంతకుముందు ఆనుకున్న ఇంట్లోనే ఉండేవాళ్ళం కదా! సో, లత ఫోన్ చేసిందనమాట ఆంటీ దగ్గరికొచ్చావా అని. సో, అక్కడికెళ్ళి మసాలా వడ తిని ఇంటికొచ్చాను. ఇంటికొచ్చాక మజ్జిగ చేశా. అసలు నిజంగా ఎంత బాగుండేది ఇంతకు ముందు. అంతా చాలా ఎట్లా అంటే ఒక రొటీన్ అంటే రొటీన్ లాగే ఉండేది. ఇప్పుడు రొటీన్‌గా ఉండదు నా వర్క్ అనేది. నా వర్క్ రొటీన్ ఉండకుండా ఎట్లా ఉంటదంటే చాలా ఆక్వర్డ్‌గా ఉంటది. ఎవరైనా ఇలా చేస్తారా పనులు? ఈ టైంలో ఈ పని చేస్తారా అన్నట్టుంటది. ఎవరైనా హౌస్ వైఫ్ కానీ నా పని చూసిందంటే అట్లా ఉంటది. ఇంతకుముందు ఎలా ఉండేదంటే 5:30కి నిద్ర లేచాను. చాలా డేస్ 5:30కే నిద్ర లేచేదాన్ని పెళ్ళయ్యాక. పెళ్లి కాకముందు 6కి, 6:30 మిడిల్‌లో లేచేదాన్ని. బట్ మరీ లేట్‌గా అయితే అసలు ఏ ఒక్క రోజు కూడా లేచింది లేదు. ఈవెన్ హెల్త్ బాలేపోయినా అంటే ఫీవరొచ్చిందనుకోండి, బిఫోర్ మ్యారేజే ఫీవరొచ్చిందనుకోండి, ఫీవరొచ్చినా సరే లేచి ఆ పక్క గుడ్డలేవైతే ఉంటాయో అవి మడతేసుకొని, మళ్ళీ యేసుకొని మంచం మీద వేరేదేసుకొని అప్పుడు పడుకోమనేది మా అమ్మ. అసలు హెల్త్ బాలేపోయినా ఆ టైం వరకు పడుకోనిచ్చేది కాదు. ఇప్పుడు పడుకోనిస్తుంది మా అమ్మ కూడా. ఎందుకంటే చూస్తుంది కదా మా బాధ. ఎందుకంటే నైటంతా వీళ్ళ వల్ల మేల్కొనే ఉండాల్సొస్తుంది. ఈవినింగ్ త్వరగా పడుకోవడానికి లేదు. ఇప్పుడు ఇంటికెళ్ళినా కూడా అమ్మ కూడా లేపదు. 9, 10 అయినా కూడా గమ్మునుంటుంది. ఇంకా అంటే చూస్తున్నారు గదా! అది ఎట్లా ఉంటది ఏంటనేది. మామూలుగా అయితే మా అమ్మకి అస్సలు నచ్చదు ఎండబడి పడుకునేది. మా అమ్మ అయితే 3:30, 4కి లేచిద్దనమాట. ఘోరమైన నిద్ర 3, 4 అవర్స్ గూడా ఉండదు నిద్ర. అదేంటో అసలు నేను అదే కొట్టుకుంటున్నా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే 5:30కి లేచేదాన్ని. హరి వాళ్ళ ఫాదర్‌నయితే వాకింగ్‌కెళ్ళమని నాకు నవ్వొస్తది ఇప్పుడు తలుచుకుంటే. వాకింగ్‌కెళ్ళమని లేపాలన్నమాట 5:30కే లేచి. చాలా ఉత్తమమైన ఇల్లాలులాగా ఉండేదాన్ని. ఇప్పుడు చాలా పనికిమాలిన దానిలాగా అయిపోయా నేను. బట్ ఏంటంటే అన్ని చేసినా గూడా రెస్పెక్ట్ అనేది ఏముండేది గాదండి. అప్పుడు ఏదో చిన్న వాడి దగ్గరకొచ్చి పెట్టించుకుంటున్నావు నా కొడుకుతో అనేదాకా వచ్చింది వీళ్ళ ఫాదర్ తోటి. అంటే ఇప్పుడు నాకు పెట్టకపోతే ఎవరు పెడతారు? నేనే గదా వైఫ్‌ని అనుకునేదాన్ని. బట్ మాట్లాడేంత ధైర్యం లేదు అప్పుడు. ఇప్పుడు గూడా ఏం లేదు. ఇప్పుడు గూడా గొడవ పెట్టుకునే ధైర్యం ఉండదు నాకు ఎవ్వరితోటి గూడా. ఎట్లా అంటే ఒకవేళ ఏమైనా రాంగ్‌గా మాట్లాడుతున్నారు అనిపిచ్చిందంటే వాళ్ళని అవాయిడ్ చేస్తా. దూరంగెళ్ళిపోతా అంతే. బట్ 5:30కి లేచేదాన్ని. 7:30కి బస్సు, కాలేజ్ బస్సు నాది. 7:30కి మొత్తం అన్నం, కూర, టిఫిను. హరి లేచేవాడు గూడా గాదప్పుడు. ఇప్పుడు పిచ్చి కుక్క లెక్క అన్ని పనులు చేస్తున్నాడు గానీ, అప్పుడసలు లేచేది గాదన్నమాట. పెళ్ళైన కొత్తల్లో మొత్తం హస్బెండ్స్‌దే ఉంటదేమో రాజ్యం. అది కూడా అరేంజ్డ్ మ్యారేజ్‌లో. అరేంజ్డ్ మ్యారేజ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా కొన్ని డేస్ తర్వాత ఆటోమేటిక్‌గా వైఫ్ చేతుల్లోకెళ్ళిపోవాల్సిందే. బయట నువ్వు ఎంత తోపైనా గూడా ఇంట్లో ఎందుకులే వీళ్ళతోటి అంటే వైఫ్‌ని ఎలా చూస్తారంటే హస్బెండ్స్ ఎందుకు దీంతో గోల అన్నట్టు చూస్తారనమాట. గొడవ పెట్టుకోలేక
చేయలేక కాదు కానీ చేస్తారు. ఆ మజ్జిగ చిలకడం కానీ అన్నీ చాలా ప్రాపర్గా ఉండేదాన్ని. 7:30 లోపు మజ్జిగ చిలికి అన్నీ చేసేళ్ళేదాన్ని. ఇప్పుడు నేను మజ్జిగ నైట్ టైం అది అదే 9కో ఏమో మజ్జిగ చిలికినట్టున్నా, అందుకే గుర్తొచ్చిందనమాట ఇవన్నీ. అసలు ఎంత మంచిగా ఉండేది, రోజు మజ్జిగ చిలికేదాన్ని, మంచిగా వెన్నొచ్చేది, నెయ్యి చేసేదాన్ని, ఇంటికి పంపించేదాన్ని నెయ్యి. అప్పుడు మా ఇంటికి నేను పంపించేదాన్ని, ఎందుకంటే వీళ్ళెవరు నెయ్యి తినరు. వీళ్ళ ఫాదర్కి కొలెస్ట్రాల్, సో నెయ్యి తినరు. నేనేంటంటే నేను చేసిన నెయ్యి నేను తిన్ను. అలా అని నీట్గా చేయనేమో, పాల మీగడతో అసలు చేయను. నీట్గా ప్రాపర్గా మజ్జిగ చిలికే చేస్తాను అనమాట. మజ్జిగ తోడు పెట్టి మజ్జిగ చిలికే చేస్తాను. మీలో ఎంతమంది పాల మీగడతో, ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారండి, అదేందో కానీ పాల మీగడతోటే నెయ్యి చేస్తున్నారు స్టోర్ చేసుకొని. బట్ రియల్ ప్రాసెస్ అయితే ఓల్డ్ ప్రాసెస్, రియల్ ప్రాసెస్ అయితే అది కంపల్సరీ కాదనే చెప్తాను నేను. ఎందుకంటే చాలా త్వరగా పాడైపోతుంది అలా చేసుకుంటే, ఫ్రిడ్జ్లో లేకపోతే. నార్మల్గా మీరు తోడు పెట్టుకొని, అంటే పాలు కాచి తోడు పెట్టి పెరుగయిన తర్వాత దాన్ని చిలికితే వస్తది కదా వెన్నపూస, చాలా బాగుంటుంది. అండ్ దాని అరోమా అయితే అసలు మీరు గెస్ కూడా చేయలేరు. అంటే పాల మీగడతో ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు గెస్ కూడా చేయలేరు, అంత బాగుంటుంది అనమాట. అంతే ఫ్రెష్ గా కూడా ఉంటుంది. బట్ ఈ పాల మీగడతో చేసేది ఏంటంటే కొంచెం ఈజీ ప్రాసెస్, ఇదేంటంటే కొంచెం లాంగ్ ప్రాసెస్ అనే చెప్పాలి. బట్ చాలా టైం టేకింగ్ ఏం పట్టదు. మీరు మంచిగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, ఫ్రిడ్జ్ లో అంటే పాలు తోడుకున్నాక ఫ్రిడ్జ్ లో పెట్టుకొని బయట పెట్టిన తర్వాత మళ్ళీ బయట పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాక కూల్ అయ్యాక బయట పెట్టి రూమ్ టెంపరేచర్ కి వచ్చిన తర్వాత గానీ చిలుకున్నాము అంటే 5 minutes లో పడిపోతుంది మీకు వెన్న అనేది. బట్ ఈజీగా చేయాలంటే నేను కూడా ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే ప్రతిరోజు మజ్జిగతో చేయాలంటే చేయలేము. పాల మీగడతో చేసింది పిల్లలకేసి ఆదిత్య గడికి రోజు నెయ్యి వేస్తాం అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఇంటి దగ్గర నుంచి తెప్పిస్తున్నా. సో అంటే తెప్పిస్తున్నా అంటే ఇంకా వాళ్ళు పంపిస్తూనే ఉంటారు ఎవరొకరు వచ్చేటప్పుడు. బట్ అలా కాకుండా పాల మీగడ ఏంటంటే డైలీ రెగ్యులర్ గా మేము బర్రెపాలు కాచుకుంటాం కదా, సో ఆ కాచుకున్న పాల మీగడతోటి ఆదిత్య గాడికి వీళ్ళ పిల్లల వరకైనా తినేలాగా, నేను తినను పాల మీగడతో చేసిన నెయ్యి, అందుకే ఇంత పర్టికులర్ గా ఉంటా. నెయ్యి విషయంలో, నాన్ వెజ్ విషయంలో నేను చాలా పర్టికులర్ ఉంటా. నెయ్యి కూడా ఎక్కువ చేసి బయట అసలు కొనింది అయితే అసలు తినను. పాల మీగడతో చేసింది అయితే నేను చేసింది కూడా తినను. బట్ వెన్నతో చేసింది అమ్మ వాళ్ళు పంపించింది అయితే అసలు చెప్పలేనంత, ఎంత తింటానో కూడా తెలియదు. అంటే నెయ్యి ఎలా కావాలంటే నాకు ఇప్పుడు ఏదైనా నెయ్యితో చేసుకునే పప్పు కానీ పచ్చడి కానీ ఇలా ఉన్నాయంటే ముద్దకి స్పూన్ నెయ్యి కావాలన్నమాట నాకు. అంత తింటే, లేదంటే అసలు కామ్గా వదిలేస్తాను, అలా ఉంటది. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా కటింగ్ చేయాల్సినవి అనమాట. ఇవన్నీ కూడా కటింగ్ చేశాను. అండ్ ఎలా ప్లానింగ్ తో కటింగ్ చేశాను, ఇన్ని బ్లౌజెస్ ఒకటేసారి అనేది నేను మధు క్రియేషన్స్ ఛానల్లో పెడతాను. ఇవన్నీ కూడా కటింగ్ చేసేటప్పుడు మధు క్రియేషన్స్ ఛానల్ కి పెడతా అనమాట వీడియో, ఎలా కట్ చేశాను, ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది. నిజంగా ప్లాన్ చేసుకోకపోతే కష్టం. అండ్ కటింగ్ కూడా చాలా ఇప్పుడు మధ్యలో ఆఫీస్ వర్క్ ది క్లిప్స్ తీయడం మర్చిపోయినట్టున్నా నేను. ఎప్పుడు ఏంటో ఆఫీస్ వర్క్ నేను హడావిడిగా కొంచెం టెన్షన్ గా చేస్తాను, టైంకి అవుతుందా లేదా అన్నట్టు. అందుకనే కొంచెం మర్చిపోతూ ఉంటాను. అందులో పెద్దగా మన డైలీ వ్లాగ్స్ కాబట్టి పెద్దగా ఇంక్లూడ్ చేయడం కూడా మళ్ళీ కరెక్ట్ కాదేమో అని కొంచెం భయము. వాసంతివి ఒక 6 బ్లౌజెస్ వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ గ్రీన్ బ్యాగ్ లో అయితే నా దగ్గరకు వచ్చి నియర్లీ ఒక 6 months అయినట్టుంది. తను ఏం చెప్తారంటే ఇచ్చినప్పుడు నాకు ఏం అర్జెంట్ లేదు, నిదానంగా కుట్టండి అని చెప్పారు. అట్లా అంటే మనం అసలు తీయం కదా. మధ్యలో ఏం చేస్తారంటే సడన్ గా నాకు అవొద్దు వేరే కావాలి అని మధ్యలో చాలా సార్లు అర్జెంట్ గా కుట్టించా. బట్ ఈ ముందు మాత్రం ఇలాగే ఉండిపోయాయి. వీటన్నిటిని కటింగ్ చేసా. ఈ తర్వాత తిన్న తర్వాత మళ్ళీ డ్రెస్సులు కూడా కటింగ్ చేసా. నేను అనుకున్నవి మొత్తం కటింగ్ చేయగలిగాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను కూడా. సో అన్నం తినేసి, అన్నం కూడా వేడివేడిగా అప్పుడే వండాను అనమాట. అప్పుడే వండి అంటే 2:33 అవుతుంది, అప్పుడే వండి వేడివేడిగా అన్నము, పండుమిర్చి పచ్చడి, నెయ్యి పోసుకొని తినేసాను. ఆదిత్య గడ అప్పుడు కూడా నిద్రపోడు, వాడి వల్లే మాకు ఈ టైమింగ్స్ అలవాటు అయింది. చాలాసార్లు చెప్పాం కదా. వర్క్ అయితే ఇక్కడ వరకు వచ్చింది. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ప్లీజ్.